గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నాటి యుగంలో సంపాదన స్టార్ట్ అవ్వగానే ఆలోచన అంతా ఏం ఆస్తి కొనాలా, ఏం ప్రాపర్టీస్ కొనాలన్న ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. అది చాలా విచారించదగ్గ విషయం. గత కాలంలో మనం చూసుకున్నట్టయితే పూర్వం డబ్బులను కూడబెట్టిన తర్వాత ఆస్తులు కొనేవారు. కానీ నాటి యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో ఏం చేస్తున్నామో వారికి కూడా ఏం తెలియదు. డబ్బులు సంపాదన స్టార్ట్ కాగానే ఫస్ట్ వచ్చిన సంపాదనతోని ఎన్ని అప్పులు చేయాలా, ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇండ్లు కానీ ప్లాట్లు కానీ కొనడం జరుగుతున్నది. దాని ద్వారా వాళ్ళు సంపాదించిన దాంట్లో వడ్డీకే సరిపోతుంది. కావున ఫ్రెండ్స్, ఫస్ట్ డబ్బులు కూడబెట్టడం నేర్చుకోండి. కూడబెట్టిన తర్వాత ఏదైతే కొంటారో ఒక 50-60% కూడబెట్టిన తర్వాత అది శాశ్వతంగా నిలుస్తుంది. ఏదైతే మనం చూస్తున్నామో అసలు 10% కట్టేసి డౌన్ పేమెంట్, 90% మనం ఏదైతే చేస్తున్నామో అది చాలా పెద్ద పొరపాటు. దాని సందర్భంగా గత కొన్ని సంవత్సరాలు కూడా చేసినాం. మన దగ్గర డబ్బులు లేకుండా ఖాళీ వడ్డీలకే సరిపోతున్నాం. కావున ఫస్ట్ మనము సేవింగ్ పర్పస్లో కూడా ఆలోచించాలా. మనం ఎంత ఇన్స్టాల్మెంట్లు పెట్టుకున్నా, ఏం పెట్టుకుంటా పోతే మన దగ్గర ఏదైనా అవసరం వచ్చినప్పుడు, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం మనము అది తీర్చుకోవాలంటే మళ్ళీ అప్పు చేయాల్సిందే. ఆల్రెడీ మనము వేరే ప్రాపర్టీస్ కోసం అప్పులు చేసి ఉంటాం. మళ్ళా దీనికోసం కూడా మనకు వచ్చిన సమస్యను తీసుకోవడానికి కూడా అప్పు చేయాల్సి వస్తుంది. కావున చాలా ఇబ్బంది పడుతున్నాం. కావున ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ముందు సేవింగ్స్ కోసం ఆలోచించండి. ఫస్ట్ ఎంత జమ చేసుకుంటే ఆ తర్వాత ఒక 60-70% అయినా సరే ఎంతో కొంత తర్వాతనే ఏదైనా కొనండి. దానికి మనకు సార్థకత జరుగుతుంది. అంతేకాని మనకు సంపాదన స్టార్ట్ కాగానే ఏం కొనేసేయాలా, ఏం చేయాలా అని అనుకుంటే మాత్రం చాలా విచిత్రంగా గడుస్తుంది. మన జీవితం మొత్తం వడ్డీలకే సరిపోతుంది. కావున ఫ్రెండ్స్, ఇది మీరు ప్రతి ఒక్కరు గమనించి మీరు సేవింగ్స్ విషయంలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.